వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. అక్టోబర్ 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు అమల్లోకి వచ్చే మార్పులు, పాను, ఐటీ రిటర్న్స్, చిన్న మొత్తాల పొదుపు తదితర ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. మొదటగా పాను, ఐటీ రిటర్న్స్కి సంబంధించి వ్యక్తులు పాన్ నెంబర్ కోసం, ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించడాన్ని అనుమతించరు. ఇక బోనస్ షేర్లు, T+2 ట్రేడింగ్కు వాటి సమయాన్ని తగ్గించడానికి బోనస్ షేర్లు అర్హత పొందుతాయి. మూడవది చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి చూసినట్లయితే తపాలా కార్యాలయాల్లోని క్రమరహిత ఖాతాల వివరాలను క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖకు నివేదించాలి. అదేవిధంగా తాత, బామ్మలు సుకన్య సమృద్ధి యోజనను తమ మనవరాలి పేరున ప్రారంభిస్తే వాటిని సంరక్షకులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరున మార్చుకోవచ్చు అక్టోబర్ 1 నుంచి. ఇక 2 లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉంటే అదనపు ఖాతాలను మూసివేస్తారు. నాలుగవది సెక్యూరిటీ లావాదేవీల పన్ను STT గురించి తెలుసుకుందాం. ఫీచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ మీద STT పెరుగుతుంది. ఐదవది రైల్వే స్పెషల్ డ్రైవ్. రద్దీ వారాల్లో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించడానికి రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది అక్టోబర్ 1 నుంచి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలు, PF వడ్డీ రేట్లతో మార్పులు. మైనర్లు PF ఖాతాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు వంటి రేట్లలో మార్పులుంటాయి. ఇక వివాద్ సే విశ్వాస్ అమలు. వివిధ కోర్టులు, అప్పీలేట్ అథారిటీల్లో పెండింగ్లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివాదాలు, అప్పీళ్లు, పిటిషన్లు సెటిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ధృవీకరించని లింకులు, SMSలు, బ్లాక్ ఆమోదం పొందని ధృవీకరించని URLలు, OTT లింకులు, APKలకు టెలికాం ప్రొవైడర్లు ఇక నుంచి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.